మన మార్క్స్ మన వాల్యూని డిసైడ్ చేస్తాయా? నేను ఇదే క్వెషన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఈరోజు మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. మనకి 90% వస్తే చాలా క్లెవర్, 75% వస్తే యావరేజ్, 50% వస్తే డల్లర్. ఇది మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక మార్క్. సో ఏంటంటే, నేను ఈరోజు మీతో డిస్కస్ చేయాలనుకుంది ఏంటంటే, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది? స్టూడెంట్స్ ఎలా ఉన్నారు? అండ్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఎలా ఫేస్ చేస్తున్నారు? నేను వీటన్నిటి గురించి, అంటే దీనికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ అని కాదు, నా ఒపీనియన్ నేను చెప్పాలనుకుంటున్నాను. అలాగే మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. ఏంటంటే, మార్క్స్ మన లైఫ్ కాదు. నేను స్టూడెంట్స్‌కి ఇదే చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నీకు బీటెక్‌లో 100కి 100% వచ్చిన అతనికి జాబ్ లేకపోవచ్చు. అండ్ 60% ఉన్న అతనికి జాబ్ వచ్చిండొచ్చు. అదెలా 100% ఉన్న అతను మంచిగా చదువుతాడు కదా! 60% ఉన్న అతనికి చదువు రాదు కదా! అతనికి ఎలా జాబ్ వచ్చింది? ఇతనికి ఎలా జాబ్ రాలేదని క్వెషన్ మీకుండొచ్చు. అక్కడ ప్రాబ్లమ్ చదువు కాదు, స్కిల్. సో స్కిల్స్ మెయిన్‌గా మనకేంటి అంటే స్కిల్స్ ఉండాలి. నువ్వు ఏబీసీడీలు నేర్చేసుకొని, సెంటెన్స్ ఫార్మేషన్ నేర్చేసుకుంటే నీకు చదువు వచ్చేసినట్టే ఆల్మోస్ట్ ఆల్. నీకు చదవడం, రాయడం వస్తే ఆల్మోస్ట్ నీకు చదువు వచ్చేసినట్టే. కానీ స్కిల్ ఏంటి? స్కిల్ అన్నది నేర్చుకుంటేనే, నీకు ఆ కాన్సెప్ట్ అర్థమవుతేనే నీకే అది వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కమ్యూనికేషన్ గురించి తెలుసుకుందాం. లైక్ ఒక ఎగ్జాంపుల్ లాగా. నీకు చదవడం వస్తది, రాయడం వస్తది. కానీ మాట్లాడడం రాదు. మాట్లాడడం ఈజ్ ఎ వన్ టైప్ ఆఫ్ స్కిల్. చాకచక్యంగా మాట్లాడడం అదొక స్కిల్. అది నీకు రాకపోతే నువ్వు ఎంత చదివినా, ఎంత చేసినా వేస్ట్ కదా! సో, అలా అనమాట. మనకి స్కిల్స్ అన్నది వెరీ, వెరీ ఇంపార్టెంట్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే, చిన్నప్పటి నుంచి ఏబీసీడీలు నేర్పించేయడం, నేర్పించేయడం, ఇలా చదవాలి. ఓకే. ఒక లెసన్ ఉంటే ఆ లెసన్‌ని చదవడం, దాన్ని చెప్పేయడం, అక్కడ ఉన్నదే చెప్పడం, లేనిది చెప్పకుండా అందులోనే క్వెషన్స్ రావడం, వాటిని బట్టి పట్టి పిల్లలతో ఎగ్జామ్స్‌లో రాయించడం, మార్క్స్ అని ఒక సిస్టమ్ పెట్టడం. ఇన్ని మార్క్స్ వస్తే ఆ అబ్బాయి మంచిగా చదువుతాడని, ఇన్ని మార్క్స్ వస్తే ఆ అమ్మాయి మంచిగా చదవడని, 50 కంటే తక్కువ వస్తే ఆ అబ్బాయి ఫెయిల్ అని, ఇలాంటి ఒక నాస్టిక్ ఒక కల్చర్‌ని మన సిస్టమ్‌లో ఉందన్నమాట. సో, దట్ ఈస్ ద రాంగ్. సో, ఏంటంటే చదవని అబ్బాయి ఈరోజు నువ్వు 10థ్ క్లాస్‌లో చదివిన అబ్బాయి రేపు మంచి చదవని అబ్బాయి మంచి పొజిషన్‌లో ఉంటారు. 10థ్ క్లాస్‌లో 10కి 10 పాయింట్స్ వచ్చిన అబ్బాయి జాబ్ వచ్చిండదు. బికాజ్ స్కిల్స్. మనకేంటంటే రియల్ లైఫ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదనమాట. మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ప్రాక్టికల్ నాలెడ్జ్ నిల్. ఓకే. ఈ అబ్బాయి మంచివాడు. ఇలా చేస్తే ఇలా అవుతది. ఇలా చేస్తే ఇలా అవుతది. అంటే గుడ్డిగా చెప్పేయడం అనమాట. సో, దట్ ఈస్ ద రాంగ్. మనకేంటంటే మనం ఎక్స్‌పెరిమెంట్స్ చేయాలి. ప్రాక్టికల్‌గా చూయించాలి పిల్లలకి. అప్పుడే వాళ్ళకి ఓకే. ఇలా చేస్తే ఇలా వస్తుందా? ఓకే. మనం ఇలా చెయ్యాలి అన్న ఓన్ థాట్స్ వాళ్ళ మైండ్‌లో రన్ అవుతాయి. సో, వాళ్ళకేం చెయ్యాలి అన్నది వాళ్ళకి అర్థమవుతుంది. ఐయామ్ నాట్ బ్లేమింగ్ ఓన్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ ఆల్సో పేరెంట్స్ కూడా అంతే. పేరెంట్స్ ఎలా ఉన్నారంటే, మా పక్కింటి అబ్బాయి ఇంజినీర్ అయ్యాడు కాబట్టి మా అబ్బాయి కూడా ఇంజినీర్ అవ్వాలి. మా పక్కింటి అబ్బాయికి ఇన్ని డబ్బులొస్తున్నాయి. సో, మా అబ్బాయికి కూడా అన్ని డబ్బులు రావాలి. వాళ్ళ అమ్మాయి డాక్టర్ అయింది. మా అమ్మాయి డాక్టర్ అవ్వాలి. వాళ్ళ అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మా అబ్బాయికి కూడా ఫస్ట్ ర్యాంక్ రావాలి. ఈ కంపారిజన్, ఈ కంపారిజన్ అన్నది రిలేటివ్స్, పేరెంట్స్ ప్రతి ఒక్కళ్ళు చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద వెరీ డిస్గస్టింగ్. మన సొసైటీలో దిస్ ఈస్ వెరీ డిస్గస్టింగ్ సిట్యుయేషన్. సో, పిల్లలేంటంటే కొంతమంది పిల్లలకి చదువు వస్తది. ఇంకొంతమంది పిల్లలకి చదవడం రాదు. దట్ మీన్స్ చదవడం మీన్స్ నా ఒపీనియన్ ఏంటంటే చదవలేకపోవడం అన్నది ఉండదు. ఈ అబ్బాయి బట్టి పట్టగలడు. ఆ అబ్బాయి బట్టి పట్టలేదు. దిస్ ఈస్ ద మెయిన్ రీజన్.
చదువు రాకపోవడం అని మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఎలా కంపేర్ చేస్తారంటే, ఓకే. ఈ అబ్బాయి బట్టి పట్టి ఈ అబ్బాయి బాగా రాస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి కాబట్టి ఈ అబ్బాయి చదువుతాడు. ఈ అబ్బాయి అలా చదవలేడు కాబట్టి ఈ అబ్బాయికి మార్క్స్ రావు. సో, ఆ అబ్బాయి డల్లర్ అని ఒక ముద్ర ఏస్తారు. దట్ ఈస్ ద రాంగ్. ఈ అబ్బాయికి వేరే స్కిల్ ఉండొచ్చు. ఆ అబ్బాయికి వేరే స్కిల్ ఉండొచ్చు. సో, ఇలా అనమాట. సో, ఎవరిలో ఏముంది? వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి? మనం ప్రెషర్ చేయకూడదు. నువ్వు డాక్టరే అవ్వాలి, నువ్వు డాక్టరే అవ్వాలి అని మనం ప్రెషర్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకేమి ఇంట్రెస్ట్ ఉందని మనం తెలుసుకోవాలి. దట్స్ ద మనం యాజ్ ఎ పేరెంట్‌గా మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ అది. మన పిల్లలకి ఏమి ఇంట్రెస్ట్ ఉంది? ఏది ఎక్కువగా చేస్తున్నారన్నది మనం అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేశాక వాళ్ళని అడగాలి. ఎలా? ఏంటి? అని. ఏమి ఇంట్రెస్ట్? ఏం చేయాలనుకుంటున్నావు? అని అడగాలి. మనం వాళ్ళేమైనా చేస్తున్నప్పుడు మనం రిస్ట్రిక్ట్ చేయడం ఇలాంటివి చేయకూడదు. అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో కూడా అంతే. స్కూల్‌కెళ్ళినప్పుడు ఇది కంపల్సరీ ఇది రేపు చదువుకొని ఏంటి అసలు ఎలా అంటే రియల్‌గా ప్రాక్టికల్‌గా చెప్పకుండా చదువుకొని ఎళ్ళిపోవడం. దాని క్వెషన్స్ ఇంపార్టెంట్ క్వెషన్స్ అని ఇచ్చేయడం. వాటిని నేర్చుకొని రావాలి అని చెప్పడం. వాటికి టెస్ట్ పెట్టడం. ఇన్ని మార్క్స్ ఇచ్చేయడం. దిస్ ఈస్ ద నాట్ ద రియల్ ఎడ్యుకేషన్. వాల్యూస్ నేర్పించాలి. అసలు ఎలా ఉండాలి? ఏంటి? మనం అన్న ప్రతీదీ చెప్పాలి పిల్లలకి. ప్రాక్టికల్‌గా చెప్పాలి. తీసుకెళ్ళాలి. బయటకి తీసుకెళ్ళి రియల్ వరల్డ్ ఎలా ఏంటి సిట్యుయేషన్ అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఆ సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్న ప్రతీదీ నేర్పించాలి. హోంవర్క్స్ ఇచ్చేయడం, అసలా ఎక్కువ హోంవర్క్స్ ఇచ్చేయడం, పిల్లలకి ప్రెషర్ చేయడం. దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే ఇన్ ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే. పిల్లలకి చదువు చెప్పడం సరే, చదువు చెప్పడం అంటే అది నేను కరెక్ట్ కాదంటున్నాను. ఇది నా ఒపీనియన్. నేను దేన్ని తప్పు అని చెప్పట్లేదు. నిజాలు మాట్లాడుతున్నా. మన సొసైటీలో జరిగే నిజాలు. అండ్ పిల్లలకి ఎక్కువ బుక్స్ ఇచ్చేయడం, వాళ్ళు దాన్ని బుక్స్ మీన్స్ వాళ్ళకి అసలు మనం నేర్పించాల్సి ఫస్ట్ ప్రాక్టికల్‌గా చూయించాలి ఏదైనా. వాళ్ళకి ఆటోమేటిక్‌గా అర్థమవుతుంది. ఓకే. ఇలానా? ఇలా ఉండాలి. ఇలా చేయాలి అని. నువ్వు 10థ్‌లో 10 పాయింట్స్ తెచ్చుకొని, ఇంటర్‌లో 100% తెచ్చేసుకొని, బీటెక్‌లో 100% తెచ్చుకొని, స్కిల్స్ లేకుండా నువ్వు బయట సర్వైవ్ అవ్వాలి అంటే అవ్వలేవు. బికాజ్ బయట కాంపిటీషన్, బయట కల్చర్ అలా లేదు. నువ్వు వన్స్ జాబొచ్చాక నువ్వు కంపెనీలో స్టేబుల్‌గా ఉండాలి అంటే నీకు స్కిల్స్ వచ్చుండాలి. నువ్వు అప్పుడే సర్వైవ్ అవ్వగలవు. సో, మార్క్స్ ఆర్ మార్క్స్ అనేవి మన వాల్యూని డిసైడ్ చేయలేవు. ఓన్లీ స్కిల్స్ మాత్రమే. సో, స్కిల్స్‌ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్‌గ్రేడ్ చేసుకోండి. మార్క్స్ కంటే ముందు కాన్సెప్ట్ పైన దృష్టి పెట్టండి. మీకు కాన్సెప్ట్ అర్థమైతేనే మీరు ఎలా ఇచ్చినా రాయగలరు. ఎలా అయినా మీరు లైఫ్ లాంగ్ దాన్ని గుర్తుపెట్టుకోగలరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, మీరు ఫోకస్ ఆన్ కాన్సెప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకు ఏది నచ్చితే దానిపైనే ఫోకస్ చేయండి. అందులోకే వెళ్ళండి. రాని దాంట్లోకి వెళ్ళి కష్టపడి చదివి మెంటల్ స్ట్రెస్ తీసుకొని ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. టైం ఫస్ట్ ఆఫ్ ఆల్ వేస్ట్ ఆఫ్ టైం. టైమ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకంటే టైం పోతే మరీ రాదు. మరీ మీరు నేర్చుకోవాలన్నా టైం ఉండదు అది. సో, ఫస్ట్ మీరు ఆలోచించే విధానం చేంజ్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీ పేరెంట్స్‌కి తెలియకపోయినా మీరు చెప్పండి. రైట్ వేలో చెప్పండి. వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి. ఓకే. థ్యాంక్ యూ. మీరేమనుకుంటున్నారు? కామెంట్‌లో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.